21న విచారణకు రండి మద్యం కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లు అరుణ్ పిల్లైకి మధ్యంతర బెయిల్ అంటూ ఒకరిని చూస్తున్నాం. ఒకసారి దీని గురించి కూడా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ సంబంధించి ఈ నెల 21న హాజరు కావాలని సోమవారం ఆదేశించింది. ఇదే వ్యవహారంలో తొలుత నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినప్పటికీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఆయన హాజరు కాలేదు. మంగళవారం నుంచి కేజ్రీవాల్ 10 రోజుల విపాసన ధ్యానానికి వెళ్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళేది వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం. ఢిల్లీ మద్యం కేసు బోగస్దని నకిలీదని ఆప్ ఆరోపించింది. అరుణ్ పిల్లైకి మధ్యంతర బెయిల్ అంట. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇక అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు ఆల్రెడీ రెండోసారి జారీ చేయడము. సో ఈసారి కనుక అటెండ్ కాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే బలంగా ఉంటాయి వాస్తవంగా. ఇక నెక్స్ట్ కవిత కూడా ఇరుకపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే 21 నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మూడో ఫేజ్ సీరియల్ నాటిగా సీరియల్ పార్ట్ 3. సో అక్కడ కొంత కవితను ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉన్నట్టు మనకైతే తెలుస్తోంది. సో చూడాలి ఏమవుతుందో. 21న విచారణకు రండి మద్యం కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లు అరుణ్ పిల్లైకి మధ్యంతర బెయిల్ అంటూ ఒకరిని చూస్తున్నాం. ఒకసారి దీని గురించి కూడా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ సంబంధించి ఈ నెల 21న హాజరు కావాలని సోమవారం ఆదేశించింది. ఇదే వ్యవహారంలో తొలుత నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినప్పటికీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఆయన హాజరు కాలేదు. మంగళవారం నుంచి కేజ్రీవాల్ 10 రోజుల విపాసన ధ్యానానికి వెళ్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళేది వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం. ఢిల్లీ మద్యం కేసు బోగస్దని నకిలీదని ఆప్ ఆరోపించింది. అరుణ్ పిల్లైకి మధ్యంతర బెయిల్ అంట. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇక అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు ఆల్రెడీ రెండోసారి జారీ చేయడము. సో ఈసారి కనుక అటెండ్ కాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే బలంగా ఉంటాయి వాస్తవంగా. ఇక నెక్స్ట్ కవిత కూడా ఇరుకపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే 21 నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మూడో ఫేజ్ సీరియల్ నాటిగా సీరియల్ పార్ట్ 3. సో అక్కడ కొంత కవితను ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉన్నట్టు మనకైతే తెలుస్తోంది. సో చూడాలి ఏమవుతుందో.